అన్నపూర్ణగా వెలసిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్ ఒక్క ఛాన్స్ వల్ల తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో రైతన్నలు కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకి రక్షణ లేదు. మనలాంటి వాళ్ళందరం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు గారు తెచ్చిన ఐటీ విప్లవం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి యువత పరిస్థితి ఏంటో తెలుసా? కనీసం చదివిన చదువుకి సర్టిఫికేట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కట్టక రాకపోగా, చదువు ఎట్లాగో అప్పు తెచ్చి కట్టి సర్టిఫికేట్లు కట్టి తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్డున పడి తిరుగుతున్నారు. ఏఐలో మొదట ఉండాల్సిన మన తెలుగు యువత ఈ రోజు గంజాయి మత్తులో రోడ్ల మీద పొరలాడుతుంది. మన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. మనం అందరం భయపడి ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం మనందరికి మన రాష్ట్రం పైన ఉన్న ప్రేమ. మనం అందరం భయపడక్కర్లేదండి. ఒక అడుగు వెనకబడ్డామే గాని మనం కింద పడిపోలేదు. కింద పడిపోకుండా పట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మన రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.